హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనలైజర్ ఎలాగ క్యాలిబ్రేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. దీని గురించి మీరు క్యాలిబ్రేషన్ ఎలాగ పనిచేస్తుంది, ఎలాగ శాంపుల్ లైన్ వస్తుంది అనేది దాని గురించి తెలుసుకోవాలంటే ముందు వీడియో చూడండి. అంటే ఎలాగ శాంపుల్ గ్యాస్ మన అనలైజర్ వరకు వస్తుంది అనేది ఒక వీడియో ఉంది, చూడండి. అలాగే అదే వీడియోలోనే ఎలాగ పర్జింగ్ అవుతుంది అనేది కూడా ఉంటుంది. ఓకే, పైన మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది, కార్ట్లో పెట్టాను, చూడండి. ఓకే, వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఓకే అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మనకు అనలైజర్ డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. అంటే సబ్ట్ కీస్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, పైన స్టేటస్, ఎర్రరు, మెయింటెనెన్స్ రిక్వెస్ట్, పవర్. ఓకే, ఏదన్నా ఎర్రర్ ఉందంటే మనకు రెడ్ వస్తుంది, కింద పాపప్ అంటే మనకు డిస్ప్లేలో కింద మెసేజ్ బ్లింక్ అవుతా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా అనలైజర్ వాల్యూస్ ఇలాగ ఉన్నాయనుకోండి, మనకు ఎప్పుడు క్యాలిబ్రేట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. అంటే క్యాలిబ్రేషన్ ఏదన్నా రాంగ్ ఉంది అనుకోండి, అప్పుడు కంపల్సరీ మనకు వేరియేషన్ ఎక్కువ ఉంది అంటే ప్రాసెస్ పరంగా కానీ మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. అదే టైంలో మనకు పర్జింగ్ టైంలో అంటే అట్మాస్ఫియర్ ఎయిర్ ఎంటర్ అయినప్పుడు ఎంత ఉంటుంది, O2 మ్యాక్సిమం వెళ్ళాలి, CO నాక్స్ 0 అవ్వాలి. ఓకే, అది కూడా చూసుకోవాలి పర్జింగ్ టైం తర్వాత. నెక్స్ట్ మనకు క్యాలిబ్రేషన్ మెనూలోకి ఎంటర్ అవుతే మనకు మెనూలోకి వెళ్ళి క్యాలిబ్రేషన్లోకి వెళ్తే మాన్యువల్ క్యాలిబ్రేషన్, ఆటో క్యాలిబ్రేషన్ అని రెండు వస్తాయి. రెండు వచ్చిన తర్వాత మనకు మాన్యువల్ క్యాలిబ్రేషన్ ఎంటర్ చేయాలి. ఓకే, మనకు మాన్యువల్ క్యాలిబ్రేషన్ ఎంటర్ చేసిన తర్వాత యూరాస్ 26, మ్యాగ్నెట్ 27 అనేది ఉంటాయి. దానిలో మనకు మొదటిగా యూరాస్ 26 అంటే ఆ సెల్ అనేది మనకు C1 మెజర్ చేస్తుంది, నాక్స్ మెజర్ చేస్తుంది. ఓకే, మ్యాగ్నెస్ అనేది ఓన్లీ O2ను మెజర్ చేస్తుంది. ఇప్పుడు యూరాస్ ఎంటర్ చేయాలి. యూరాస్ సెలెక్ట్ చేసి మనకు చేసిన వెంటనే CO, నాక్స్ అని రెండు కనిపిస్తాయి. CO ఇప్పుడు ప్రజెంట్ CO చేయాలి, తర్వాత నాక్స్ చేయాలి. CO అనేది ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ అదే విధంగానే నాక్స్ కూడా ఉంటుంది. CO ఎంటర్ చేసిన తర్వాత జీరో స్పాన్ అంటే మనము జీరో గ్యాస్ ఇచ్చి శాంపుల్ గ్యాస్ చేస్తున్నామా, స్పాన్ ఇచ్చి చేస్తున్నామా అనేది చూడాలి. ఇప్పుడు జీరో చేస్తున్నాం కాబట్టి మొదటిగా జీరో చేసుకోవాలి. జీరో చేసిన తర్వాత స్పాన్ చేయాలి. ఇప్పుడు జీరో చేసామనుకోండి, జీరో ఎంటర్ ప్రెస్ చేయాలి. మీకు రైట్ సైడ్ ఎంటర్ కనిపిస్తుంది కదా, డిస్ప్లేలోనే కనిపిస్తుంది. చేసిన తర్వాత మీరు జీరో పర్ఫెక్ట్గా కనెక్ట్ చేసినారా లేదా శాంపుల్ లైన్ అనేది అడుగుతుంది. అప్పుడు కనెక్ట్ చేసి మనకు చేసిన తర్వాత శాంపుల్ గ్యాస్ నుండి ఇప్పుడు గ్యాస్ 60 LPH వచ్చేంత వరకు ఎక్కువ ఫ్లో పెట్టకూడదు, LPH వచ్చేంత వరకు ఫ్లో పెట్టాలి. ఓకే, అది 60 LPH మెయింటైన్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు జీరో ఇచ్చాము, 0.20 ppm వస్తుంది, అంటే ఎర్రర్ ఉంది.
0.20 ppm ఎర్రర్ ఉంది. దాని తర్వాత మనకు స్పాన్ 0 ఇచ్చింటాం కదా, ఎంటర్ చేసిన వెంటనే మనకు ఏం 0 అవుతుంది, ఆ వాల్యూ అనేది ఎర్రర్ అనేది 0 అవుతుంది. ఓకేనా? ఎప్పుడు అంటే ఇంతవరకు మనకు 0 గ్యాస్ ఇచ్చి క్యాలిబ్రేషన్ అంటే 0 స్పాన్ ఉంది కదా, 0 క్యాలిబ్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చిన స్పాన్ ఎంటర్ చేయాలి. ఓకే, మనకు 0 కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ స్పాన్ లేక వచ్చేసి కిందికి డౌన్ వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు స్పాన్ గ్యాస్ కనెక్ట్ చేశారా అని అడుగుతుంది. ఓకే, కనెక్ట్ చేసిన తర్వాత ఎంటర్. మనకు సేమ్ 60 LPH ఫ్లో ఉండేంత వరకు మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకు అడుగుతుంది సిలిండర్ స్పాన్ గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది అనేది. శాంపుల్ గ్యాస్ మనం ఫిల్ చేసి ఉంటాం కదా, ఫిల్ అయ్యి వచ్చి ఉంటుంది. ఆ సిలిండర్ స్పాన్ గ్యాస్ ఎంత ppm ఉండేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు 950 ppm ఉంది అనేది మనకు ఎంటర్ చేసి అడుగుతుంది ఎంత ఉంది సిలిండర్ స్పాన్ గ్యాస్ శాంపుల్ గ్యాస్ ఎంత ఉంది అనేది చూసి, అది మనకు ఏది ఉండేది చూసుకున్న తర్వాత ఆ వాల్యూను సిలిండర్ పైన వాల్యూను అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు 950 ppm అనుకో, ఎంటర్ చేసినాం. ఓకే, ఎంటర్ చేసినాక ఇప్పుడు రీడింగ్ మనకు శాంపుల్ గ్యాస్ ఇచ్చినప్పుడు ఎంత 920 వస్తుంది, అంటే 30 ppm డిఫరెంట్ ఉంది, అంటే వేరే అవుతుంటుంది. స్టేబుల్ అయిన తర్వాతనే మనకు ఎంటర్ ప్రెస్ చేయాలి. అంటే రియల్గా రీడింగ్ మనకు 920 వస్తుంది, కానీ మన శాంపుల్ గ్యాస్ ఎంత, క్యాలిబ్రేషన్ శాంపుల్ గ్యాస్ 950, అంటే 30 ppm తక్కువ వస్తుంది. ఇప్పుడు ఎంటర్ చేసినాక 950 వస్తుంది, అంటే ఇక్కడ దాకా స్పాన్ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే 0 చేసాము, స్పాన్ చేసాం. ఏది స్పాన్ అనేది CO ఒకటి చేసాం. అలాగనే నాక్స్ కూడా ఉంటుంది. ఓకే, మళ్ళా బ్యాక్ వచ్చేసి నాక్స్ ఎంటర్ చేసుకోవాలి. నాక్స్ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. అలాగనే మ్యాగ్నస్ 27 కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. మనకు ఎప్పుడైతే అంటే CO ఇప్పుడు మనం చెప్పాం కదా స్టెప్పులు, అదే విధంగానే CO చేయాలి, నాక్స్ చేయాలి, మ్యాగ్నస్ 27 అంటే O2 గ్యాస్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. అది వాల్యూ అడుగుతుంది, O2 ఎంత పర్సెంటేజ్ ఉంది సిలిండర్ వాల్యూ ఎంటర్ చేయాలి. తర్వాత శాంపుల్ గ్యాస్ ఎర్రర్ మనకు రీడింగ్ చూపిస్తుంది. శాంపుల్ గ్యాస్ ఎంత ఉందో అంత ప్రెస్ చేసిన తర్వాత మనకు ఎంటర్ కొడితే సేమ్ మనకు ఎంత ఉందో అంత చూపిస్తుంది. అంటే ఇక్కడి దాకా ఈ విధంగా క్యాలిబ్రేషన్ అనేది ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగానే మొత్తం, అంటే ఫస్ట్ మ్యాగ్నెట్ చేసినప్పుడు కూడా 0 ఇవ్వాలి, మళ్ళీ స్పాన్ 2 ఉంటాయి అన్నమాట. అదేవిధంగా CO, నాక్స్, O2 3 కూడా ఇదే విధంగా క్యాలిబ్రేషన్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు మ్యాగ్నస్ 27 కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్. ఓకేనండి, ఈ విధంగా మనకు క్యాలిబ్రేషన్ అనేది చేసాము. చేసిన వెంటనే సిలిండర్లు కంపల్సరీగా క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా? సిలిండర్లు లీకేజ్ ఉండడం వల్ల మనకు రూమ్లో ఎంటర్ అవుతుంటాం కదా, మనకే ప్రాబ్లం అవుతుంది హెల్త్కు. అందుకు కంపల్సరీగా మీరు
కాలిబ్రేషన్ తర్వాత ఫుల్ క్లోజ్లో సిలిండర్లు ఉంచేసుకున్నాం. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి.